తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై ఏఐసీసీ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు నిర్వహించనున్నారు. ఇవాల్టి నుండి గాంధీభవన్లో ఒక్కో లోక్సభ నియోజకవర్గ స్థాయిలో పార్టీ పనితీరును తెలుసుకునే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ మెదక్, మల్కజ్గిరి, రేపు కరీంనగర్, ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ నేతలందరితో ఆమె సమీక్షించనున్నారు మీనాక్షి నటరాజన్. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే సమీక్షలకు ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు, ఇతర ముఖ్య నేతలందరూ రావాలని పీసీసీ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత మీనాక్షి నిర్వహించబోతున్న తొలి సమీక్ష సమావేశాలు కావడంతో నేతలంతా వీటికి ప్రాధాన్యమిస్తున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నికలకు 4 అభ్యర్థులను ఈ నెల 10లోగా పార్టీ ప్రకటించాల్సి ఉంది. పెద్ద సంఖ్యలో నేతలు టికెట్లు ఆశిస్తున్నారు. వీటి కోసం కొత్త ఇన్ఛార్జిని ప్రసన్నం చేసుకునేందుకు, తమ పనితీరును వివరించేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ తీసుకుని ఇవాళ మధ్యాహ్నం గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమీక్ష సమావేశాలు జరగనున్నాయి. మొదట మధ్యాహ్నం 2 గంటలకి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలు, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖతో పాటు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజనరసింహ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా హాజరవుతారు. వీటితో పాటుగానే అటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు సైతం ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధానంగా ఆ సమావేశం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 మధ్యలో ముగుస్తుంది. ఆ తరువాత మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కండక్ట్ చేస్తారు. ఈ సమావేశంలో కూడా మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కంటెస్టెడ్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. అయితే ప్రధానంగా ఈ సమావేశంలో కంటోన్మెంట్ హైదరాబాద్ పరిధిలోకి వస్తుంది కాబట్టి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ తో పాటు మరికొంత మంది ముఖ్య నేతలు కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తారు. ఈ సమీక్ష సమావేశాలకు ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఇవాళ 2 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశం గాంధీ భవన్ లో జరగనుంది. మొదట మధ్యాహ్నం 2 గంటలకు మెదక్ పార్లమెంట్ జరగగా సాయంత్రం 5 గంటలకు మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం ఉంటుంది. రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క సమావేశాలు కొనసాగనున్నాయి. రేపు మొదట కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం, ఆ తర్వాత ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, ఆ తదుపరి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలు సమీక్ష సమావేశాలు సైతం కొనసాగనున్నాయి. ఈ వరుసగా మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకున్న వెంటనే కూడా ఈ యొక్క క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు, పార్టీ యొక్క స్థితిగతులను ఆమె నేరుగా తెలుసుకునేందుకు కూడా ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమీక్ష సమావేశాలు ఉపయోగపడనున్నాయి. వాటితో పాటుగానే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు సంస్థాగతంగా పార్టీకి 10 ఏళ్ల పాటు ఎవరు కష్టపడి పనిచేశారు, అది ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా 10 ఏళ్ల పాటు పార్టీ జెండా మోసినటువంటి నాయకులను గుర్తించి త్వరలో నియమించబోయేటటువంటి కార్యవర్గ కూర్పులో కూడా వారికి అవకాశం ఇవ్వాలి. త్వరలో రానున్నటువంటి నామినేటెడ్ పదవుల్లో సైతం వారికి కీలకంగా పనిచేసినటువంటి నేతలకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనేటటువంటి భావనలో మీనాక్షి నటరాజన్ ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యాచరణ కూడా జనంలోకి తీసుకువెళ్లే అంశానికి సంబంధించి కూడా ఇందులో చర్చ జరగనుంది. మొదట మీనాక్షి నటరాజన్ ను నేతలు పరిచయ కార్యక్రమం ఉంటుంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా జరిగేటటువంటి సమీక్ష సమావేశంలో కీలక నేతలందరూ కూడా మీనాక్షి నటరాజన్ తో పరిచయ కార్యక్రమం తర్వాత ఈ వరుసగా ఈ అంశాలన్నింటినీ కూడా చర్చ చేయనున్నారు. థాంక్యూ రాజు.